నల్లూరి హాస్టల్ నల్లూరి అంటే నల్లూరి నరసింహకి మాకు దాదాపు గత 40 సంవత్సరాలకి మంచి స్నేహభావం ఉంది. డాక్టర్స్ ప్రతి ఒక్కరు రంగారావు కానివ్వండి, వాళ్ళ రాఘవరావు అయినా సరే, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా. ఎందుకంటే మా బాబు కూడా రంగారావు దాంట్లో హాస్పిటల్లోనే జన్మించాడు, మా మనవుడు అక్కడే జన్మించాడు. గత 40 సంవత్సరాలకి ఈ నల్లూరి నరసింహంలో. అంటే ఈ రోజు ఏంటంటే నల్లూరి నరసింహం అనేది హాస్టల్ సంఘం వాళ్ళు తీసుకున్నారు, హాస్టల్ రమేష్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నల్లూరి నరసింహం అంటే మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి బాగా పరిచయం ఉంది. రంగారావు గాని రాఘవరావు గారి అబ్బాయి సిఇఓగా సంఘమిత్రానికి సిఇఓగా చేస్తా ఉన్నారు. వారికి ఎందుకంటే మొన్న మేము హాస్పిటల్ కలిసినప్పుడు సార్ మీ ద్వారా ఏదో చేయాలని చెప్పానన్నారు. కాబట్టి ఆ నితిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి సమక్షంలో ఎప్పుడైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పన్నారు. 50% ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ద్వారా సిఇఓగా ఉన్నాను కాబట్టి నేను ఉన్నంతకాలం మీకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి 50% మార్జిన్తో మేము సర్వీస్ చేస్తామని చెప్పన్నారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నితిన్ గారికి. వైద్య శిబిరానికి ప్రారంభించిన మన అన్న మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి కృషి మన ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో ఉన్న బీద ముస్లిం ప్రజలు, బీద అట్టడుగున్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ, వాళ్ళ పిల్లలందరికీ ఉచితంగా ప్రతి నెల 4-5 ప్రోగ్రాములు చేసి వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ పెద్ద మనుషులకు కానీ, వృద్ధులైన వాళ్ళకి కానీ అందరికీ అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తున్న మా మహబూబ్ అన్న గారికి నేను ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మీరు చేసిన ఈ సహాయం మీ అందరికీ, మీ పిల్లలకు, మీకు దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడని, మీ పనులని మంచిగా జరుగుతాయని నేను దేవుడితో ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మనసు ఎవరికూ ఉండదండి. 1000 మందిలో ఒకళ్ళకు ఉంటుంది. అలాంటి మనిషి మా మహబూబ్ గారు. నేను ఇలాంటి అన్నని నేను స్నేహితుడిగా నేను భావిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మీరు చేయాలని, మీ ఆయుర ఆరోగ్యాలు దేవుడు కల్పించాలని, మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని కోరుకుంటూ విరమిస్తున్నాను.